హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు పరిష్కార మార్గంగా నాగశిల ప్రతిష్టతో చక్కని పరిహారాలు అందజేస్తున్న గురుగారు ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో లైవ్ లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలని పొందాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్ కి కాల్ చేసి గురుగారితో లైవ్ లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసినవి. మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146 ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్లి గురుగారిని మీరు నేరుగా కూడా కలవచ్చు. అలాగే అనేక మంది పండితులచే మత్స్య యంత్రాన్ని, కూర్మ యంత్రాన్ని పూజించి గురుగారు సర్వదోష నివారణకి, వాస్తుదోష నివారణకి పరిష్కార మార్గంగా ఈ యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్రాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు అలాగే 13వ తారీఖు శనివారం శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం గురుగారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే 14వ తారీఖు ఆదివారం రోజున సామూహిక నాగశిల ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఈ సామూహిక నాగశిల ప్రతిష్ఠలో కానీ, అలాగే 13వ తారీఖు జరిగే హోమ కార్యక్రమాల్లో కానీ, అలాగే యంత్రాల్ని కానీ పొందాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోతునామాలను నమోదు చేసుకోవచ్చు. యంత్రాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు యంత్రాన్ని కూడా పొందొచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో గురుగారు కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే మత్స్య యంత్రం గురించి, కుర్మ యంత్రం గురించి కూడా మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం గురుగారు. మరి ఈ యంత్రాన్ని ఎలాంటి దోషాలకి సంబంధించి యంత్రాన్ని మనం ఇంట్లో వచ్చి పూజించుకోవచ్చు అంటారు? ఈ మత్స్య యంత్రం అనేదమ్మా ఎటువంటి దోషాలకైనా వాస్తు దోషాలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉంటాయి, అది అనవసరమైన మాడిఫికేషన్స్ చేయడం వల్ల కొంత డబ్బు వృధా ఖర్చు అవుతుంది. కాబట్టి పైకి కనపడేటువంటి దోషాలే కాకుండా ఇంటర్నల్గా ఉండే దోషాలు కొన్ని ఉంటాయి. ఇంట్లో ఎముకలు కానీ, బొగ్గు కానీ, ఖనిజాలు కానీ ఉన్నట్లయితే కింద ఏదైనా పుట్ట అట్లాంటివి ఉంటే కూడా ఆ ఇల్లు కలిసి రాదు. మరి అటువంటివి ఇవాళ రేపు వాస్తురీత్యా ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు సపోజ్ బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ కొనుక్కున్నాం అనుకోండి, వాడి కింద ఏం వేసాడో మనకు తెలియదు, అవునా? కొన్ని చోట్ల అయితే అసలు పుట్టల మీదే అపార్ట్మెంట్ కట్టిన కూడా నేను చూశాను. మరి అటువంటి చోట కొంతమంది కలిసి రాదు చాలా మందికి. అటువంటి దోషాలకి ఈ మత్స్య యంత్రం, కూర్మ యంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. పైకి కనపడే, బాహ్యంగా కనపడే దోషాలే కాకుండా ఇంటర్నల్గా ఉండే దోషాలు కూడా ఈ యొక్క మత్స్య యంత్రం, కూర్మ యంత్రం ఎటువంటి దోషాలైనా పరిహారం చేస్తుంది. ఆ ఇంటి యజమాని మీద ఆ యొక్క వాస్తు దోషం అనేది లేకుండా చేస్తుందమ్మా. ఇది చాలా విశేషం అనమాట. ఈ యంత్రాలకి మన పీఠంలో మత్స్య యంత్రానికి 1,00,000 సార్లు జపం చేయించాం బ్రాహ్మణుల చేత. అట్లా కూర్మ యంత్రం కూడా అంతే, 1,00,000 సార్లు జపం చేసాం. చేసి దానికి హోమం కూడా పూర్తయింది అనమాట. ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళ కనుక ఫోన్ చేస్తే వాళ్ళ గోత్రనామాలతో అర్చించి ఆ పవర్ ట్రాన్స్ఫర్ చేసి ఆ యంత్రం వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలాగే గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నమస్తే అమ్మా, మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జనవరి 6, 95 అమ్మా. జనవరి 6 సమయం అమ్మా? నైట్ 10:30. పేరమ్మా పాపది? ప్రియాంక అమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పు. మా పాప గురించి తెలుసుకోవాలమ్మా. ఏ పెళ్లి గురించి అడుగుతున్నావా, దేని గురించి అడుగుతున్నావు? మ్యారేజ్ గురించే గురుగారు. అంటే ఏ సంబంధాలు కుదరట్లేదా? దగ్గర దాకా చాయిపోవడం అట్లా జరుగుతుందా? ట్రై చేస్తున్నాం గురుగారు, ఇంకా ఏది కలిసి రావట్లేదు. అంటే దాదాపు 30 ఏళ్ళు వచ్చినాయి కదమ్మా. అవును 29 వచ్చేసినాయి. జాతక పరంగా వచ్చేటప్పటికి లగ్న దోషం కనపడుతుంది. జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు, బలమైన కుజు దోషం. తర్వాత సప్తమంలో శని ఉన్నాడు. ఏదైనా ఒక పెళ్లి దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా? చేద్దాం అనుకున్నది లేదా అది చెప్పు. ట్రై చేస్తున్నాం గురుగారు, పాప కొంచెం డిస్టర్బ్ లో ఉండే, అందుకనే లేట్ అయింది గురుగారు. అదే ఏదో సంబంధం దగ్గర ఇష్టపడి ఏదైనా దోషం ఉన్నాయేమో చెప్తారేమో మీరు. అదే నేను చెప్తున్నామని నేను చెప్పిందినమ్మా.
ఏదైనా సంబంధం దగ్గర దాచి ఆగిపోవాలి. ఇష్టపడి కాదనుకొని డ్రాప్ అయిందన్న ఒకటి ఉంటుంది. ఎందుకంటే లగ్న దోషం ఉంది, ఈ అమ్మాయికి వివాహ సంబంధమైన దోషం బలంగా ఉంది. ఓకేనా? దీనికి కుజ దోషాన్ని తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ చేయకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా వెళ్ళి ఇబ్బంది అనేది జరుగుతుంది. ఓకేనా? సరే గురుగారు. ఓకే. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నమస్తే. మై- డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/9/83. సమయం? 9/9/80 కూడా. అవును, తర్వాత ఏంది? 2-6 2 గంటల నుంచి 6 గంటల లోపా అమ్మా? ఆ, పేరు? వరలక్ష్మి. మధ్యాహ్నం వరలక్ష్మి. తెల్లవారుజామున గురుగారు. మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. ఎవరిది ఈ జాతకం? ఆరోగ్యం గురించి అండి. ఎవరిది ఈ జాతకం? నాది పేరేంటి చెప్పండి. వరలక్ష్మి. వరలక్ష్మి. టైం కరెక్ట్గా చెప్పాలమ్మా. టైం కరెక్ట్గా చెప్తే నేను కూడా గన్షాట్గా చెప్పగలను. మీరు 2 నుంచి తెలీదండి. అదే నేను చెప్పేది. నువ్వు ఏదో చీకట్లో గోలి వేసినట్టుగా ఏదో చెప్పేసి మేము ఎట్లా చెప్తాం? అర్థమైందా? కరెక్ట్ సమాజం చెప్తే నీకు బాగా ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు. నువ్వు చెప్పే టైం ప్రకారం 3 లగ్నాలు మారుతాయి. ఓకేనా? నన్ను ఏ లగ్నం తీసుకుని చెప్పంటావు నువ్వు చెప్పు కరెక్ట్గా. అదే కుర్తిగా నక్షత్రం చూసుకుంటున్నాను. నక్షత్రం ఓకే, నక్షత్రం ప్రధానం కాదు. నక్షత్ర రీత్యా బాగానే ఉంది, జాతక రీత్యా చూసుకోవాలి. జాతక రీత్యా వచ్చేటప్పుడు కాలసర్ప దోషం కనపడుతుంది జాతకంలో. ఓకేనా? దాని దోషం ప్రభావం బలంగా ఉంటుంది నాకు తెలిసి. ఎట్లా ఉంది మీ లైఫ్ ఎట్లా ఉంది చెప్పండి. ఎడ్యుకేషన్ ఆరోగ్యం బాగోలేదండి. కాలసర్ప దోషం నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. చేస్తే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకేనా? లగ్నం ఏదైనా సరే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి కాబట్టి కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషం వల్ల ఏది కలిసి రాదు. ఓకేనా? ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయో లేవా నీకు? ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే నాగప్రతిష్ఠ చేస్తే అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మా ఎవరికైనా సరే ఈ నాగదోషం ఉందా కాలసర్ప దోషం ఉన్నా సరే ఈ నాగప్రతిష్ఠ చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కూడా పరిహరింపబడుతుంది. నాగదోషం అనేది చాలా పవర్ఫుల్. ఈ నాగప్రతిష్ఠ కూడా చాలా పవర్ఫుల్. ఈ నాగప్రతిష్ఠను మించింది కూడా ఏది లేదమ్మా. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ప్రేక్షకులు. చాలా మంది చెప్తుంటారు మాకు నాగదోషం ఉందండి, కాలసర్ప దోషం ఉంది, మాకు పనులు కాలేదు అంటుంటారు కదమ్మా. ఎవరైనా సరే మీకు పనులు కావట్లేదు, ఏ సమయాన్ని ఏది జరగాలో జరగట్లేదు అంటే కనుక అది ఖచ్చితంగా నాగదోషమో సర్పదోషమే ఉంటుంది, రెండోది కాదు. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ చేస్తారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితం మారిపోతుంది, టర్నింగ్ వచ్చేస్తుంది, వాళ్ళు అనుకోని ఫలితాలు వస్తాయి. ఎవరైనా చేసి ఈ పూజ. కాబట్టి ఇటువంటి దోషాలను వెంటనే చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయమ్మా. నేను చెప్పింది చెయ్యి, మంచి మంచి మార్పులు వస్తాయి. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఈ సంవత్సరం వచ్చేటప్పటికమ్మా ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలకి కూడా కర్కాటక రాశి కింద వస్తుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఈ అష్టమ శని ప్రారంభమయ్యి కూడా సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలం నుంచి కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి, అనారోగ్యాలు ప్రాణం మీదకి వస్తుంటాయి. అనుకోకుండా ప్రమాదం జరగడం, ఒక యాక్సిడెంట్ కావడం, అదే హార్ట్ ప్రాబ్లం, ఏదో రకంగా హెల్త్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వస్తుందంటే మనిషి సిక్ అవ్వడం కానివ్వండి, సర్జరీస్ జరగడం కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానివ్వండి, చివరిదాకా అంటే కొన ఊపిరిదాకా వెళ్ళి వెనక్కి వచ్చే పరిస్థితులు 100-90% ఉంటాయి. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. కొంతమందికి శని గనక నీచలో పడ్డట్టయితే ఈ సమయంలో మృత్యుగండం కూడా చెప్పవచ్చు. అది ఎట్లా తెలుస్తుందంటే మనకి ఈ యొక్క జాతకం చూస్తే తెలుస్తుంది. ఈ గోచార ఫలితం అనేది ప్రతి వ్యక్తిని కూడా సంవత్సరంలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. ఈ 12.5 సంవత్సరాల్లోనే వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని బట్టి ఆ శని జన్మ లగ్నంలో అంటే వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి శని ఎక్కడ ఉంటాడో దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ అష్టమ శని వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చేస్తున్నటువంటి ఉద్యోగం మానుకోవడం, ఈ అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ దోషం బలంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు శని హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం ఈ 4 కనుక చేసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ప్రమాదాలు జరగవు. ఇప్పటికి జరగకపోయినా ఇప్పటికి జరగని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలు పీరియడ్ అది. ఈ 2.5 సంవత్సరాల్లో మొదట్లో జరగచ్చు, మధ్యలో జరగచ్చు, లాస్ట్ ఎండింగ్లో కూడా జరగచ్చు. కొంతమంది అనుకుంటారు నాకేం జరగలేదు బాగానే ఉన్నా అనుకుంటారేమో. ఖచ్చితంగా అయ్యే లోపల మనిషిని దెబ్బతీస్తుంది. కాబట్టి
ముందుగానే దీనికి గనక ఈ నేను చెప్పిన శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం చేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా తలకాయ పగల యోగం ఉందనుకోండి జాతక చక్రంలో, ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది. భగవంతుడు అట్లా తప్పిస్తాడనమాట. అట్లాగే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఈ ఇద్దరికి కూడా వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఈ అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోకపోవటం, ఏ రోజు ప్రశాంత అనేది ఉండదు ఇంట్లో ఎవరికి, వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. అట్లాగే మకర రాశి వాళ్ళకి శని అయిపోవచ్చాడు ఆల్రెడీ, ఇంకా సంవత్సరంన్నర పాటు ఈ మిడిల్లో శని ఉన్నాడు అనమాట, మధ్యపాదంలో ఉన్నాడు. ఈ మకర రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం ఇంకా సంవత్సరంన్నర పాటు బ్యాడ్ ఉంది. అంటే ఇప్పటికే చాలా ఇబ్బందులు కూరుకుపోయి ఉంటారు వాళ్ళు. ఫైనాన్షియల్గా ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయి అప్పులు చేసుకొని అప్పులు తీర్చుకునే పరిస్థితిలో ఉంటారు ఎవరు, మకర రాశి వాళ్ళు. ఈ మకర రాశి వాళ్ళు కనుక ఈ సంవత్సరం కనుక ఈ యొక్క నేను చెప్పిన హోమాలు చేస్తే అప్పుల్లోంచి బయటపడటం, మంచి మార్గం దొరకడం, ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎన్ని లక్షలు అయితే అప్పులు చేశారో అప్పులు మొత్తం తీర్చడం జరుగుతుంది ఎవరికి, మకర రాశి వాళ్ళకి. తర్వాత కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి శని లగ్నంలో ఉన్నాడు. ఈ లగ్నంలో ఉండటం వల్ల ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు, అంటే శని ద్వాదశంలో ఉన్నా జన్మల్లో ఉన్నా సరే ప్రాణం మీద తీసుకొస్తాడనమాట. ఈ బ్రతికేందుకు మనకు దీనికన్నా చావటం బెస్ట్ అనేటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు. కుటుంబ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, ఉద్యోగ పరంగా కానీ ఏ ఉద్యోగంలో స్థిమితం ఉండదు ఎవరికి, మకర రాశి వాళ్ళకి. చేస్తున్న ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగం దొరకదు, ఫైనాన్షియల్గా ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. పైగా వీళ్ళకి దగ్గర బంధువులు అంటే రక్త సంబంధికులు, తల్లి కానీ తండ్రి కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒకళ్ళు దూరం అవుతారు, అంటే చనిపోవడం జరుగుతుంది ఎవరికి, ఈ మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. కాబట్టి ఇటువంటి లగ్నాలు ముందుగా చూసుకుంటే మనకి పరిహారం చేసుకుంటే నేను చెప్పిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. తర్వాత మీనరాశి, మీనరాశి వాళ్ళకి సంవత్సర కాలం ప్రారంభమైంది, ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఆరంభమైంది, వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రభావం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క శని హోమం సంపూర్ణంగా మన పీఠంలో వచ్చే నెల 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు ఏప్రిల్ నెల శనివారం అయింది. ఆ రోజున 19,000 సార్లు జపం, తర్వాత తర్పణ, క్షీర తర్పణ, తర్వాత 1900 సార్లు శని హోమం విశేషంగా చేస్తున్నాం అమ్మ, ఎవరూ చేయని విధంగా చేస్తున్నాం. తర్వాత మృత్యుంజయ హోమం, ఎందుకంటే మృత్యుగండాలు తొలగిపోవాలంటే మృత్యుంజయం చేయాలి. అట్లాగే రుద్రహోమం, రుద్రహోమం ఎందుకు చేయాలంటే శనికి కనుక హోమం చేసినట్లయితే ఖచ్చితంగా ఈశ్వరుడు కూడా చేయాలి. శని ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, ఈశ్వరుడు ఆయుష్ను పెంచుతాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడే, లక్ష్మీదేవి కాదు. లక్ష్మీదేవి ఇచ్చే లక్ష్మి చంచలమైంది, ఇవాళ ఒకళ్ళ దగ్గర ఉంటుంది, రేపు మర్నాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే పరమేశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం మాత్రం శాశ్వతంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే రుద్రహోమం శని హోమంతో కలిపి చేస్తారో ఐశ్వర్యానికి లోటు ఉండదు, వాళ్ళ ఖర్చులకు ఇబ్బందులు ఉండవు, ఏ రకంగానే సరే డబ్బులు సమకూరుతాయి, వాళ్ళ ఇబ్బందుల్లోంచి ఫైనాన్షియల్గా బయటపడతారు. కాబట్టి దాని గురించి విశేషమైన కార్యక్రమాలు మన పీఠంలో చేపడుతున్నాం. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించి మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 24, 1996. సమయం రాత్రి 10 నుంచి 11 గంటల లోపు అండి. మీ పేరమ్మా? స్వాతి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. నమస్తే. వివాహం అయిందా? అయింది గురువు గారు. సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి గురువు గారు. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉందా లేదా మీకు? బాగా ఉంది. కలిసి ఉన్నారా, విడివిడిగా ఉన్నారా? కలిసి ఉన్నాం గురువు గారు. ఆర్థిక సమస్యలు ఉండవు, ఏదనుకున్నా కానీ జరగదు గురువు గారు. నీ పేరేంటి? స్వాతి. మీ ఆయన పేరు? మధు. మధు. జాతకపరంగా నీకు వచ్చాడు కుజాష్టమ దోషం ఉంది, ఓకేనా? ఈ కుజాష్టమ దోషం వల్ల పెళ్ళైన రోజు నుంచి ఏ రోజు సంతోషం అనేది ఉండదు, అవునా కాదా? అవును గురువు గారు. ఆరోగ్యం ఎట్లా ఉంది నీది? ఆరోగ్యం కూడా ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుంటుంది. జాతకపరంగా ఆరోగ్య సమస్యలు బలంగా ఉంటాయి నీ జాతకానికి. ఈ ఆరోగ్య సమస్య, ఇద్దరి మధ్యలో మైత్రి అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగాలంటే కుజుడు కనుక మా 7వ స్థానంలో ఉన్నా 8వ స్థానంలో ఎవరికైనా సరే
కాలం కలిసి రాదు. నువ్వు ఫోన్ పెట్టామని చెప్తాను దాని గురించి మొత్తం వివరంగా. ఎవరికైనా సరే అమ్మా 7వ స్థానంలో కానీ కుజుడు 8వ స్థానం కనుక ఉంటే భార్యాభర్తల మధ్య అనుబంధం ఉండదు. వీళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పెళ్లి చేసుకుంటారు. ఎక్కడో మనకి తీరని కోరికలు, ఒకళ్ళ మనసులో కూడా కలవక కొట్లాట్లు, పంచాయతీలు, ఏ రోజు హ్యాపీనెస్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడిన కాలర్కి అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఇటువంటి దోషాలు కనుక ముందే చూసుకొని చేసుకుంటే ఇటువంటి సమస్యలు రావు. ఆ దోషం పెట్టుకొని ముందు కనుక వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే అటువంటి పర్సనే వస్తాడు. జాతకంలో ఏదైతే దోషం ఉందో ఆ దోషాన్ని తగ్గట్టుగానే బుద్ధి కర్మానుసారం అంటారు కదమ్మా, ఆ కర్మ అట్లా ముంచుకొచ్చేస్తుంది. దానివల్ల చేసుకున్న హ్యాపీనెస్ గొడవలు, కొట్లాట్లు ఇవే ఉంటాయి. ఈ దోషాలు ముందే చూసుకొని వివాహానికి పూర్వం ఇట్లాంటివి చూసుకోవాలి. చాలా మంది అంత బాగానే ఉంది అని చేసుకుంటారు. పాపం ఈ అమ్మాయి చూడండి దోషం బలంగా ఉంది, అది నాలాంటి వాడికి చూపిస్తే బలమైన దోషం ఉందని దానికి చెప్పి దానికి మార్గం చెప్తాం. చేయడం వల్ల మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చూసుకోకుండా చేసుకుంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రేక్షకులు ఇటువంటి ముందుగా గ్రహించుకొని ఇటువంటి బలమైన దోషాలు, మహాదోషాలు అంటారు వీటిని. కాబట్టి ముందుగా చేస్తే వివాహానంతరం హ్యాపీగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/6/1998. సమయం AM 1:45. తెల్లవారితే సెకండ్ తెల్లవారు నైట్లా. మా పేరు హారిక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. అమ్మా 1వ తారీఖు రాత్రి తెల్లవారిదే 2 అంతేనా? అవును స్వామి. ఓకే హారిక చెప్పండి, వివాహం చేశారా? లేదు స్వామి, అందుకనే. ఆరోగ్యపరంగా ఎట్లా ఉంది? కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. పైగా జాతకరీత్యా అమ్మాయి జాతకం బాగుంది, కానీ శని నీచబడ్డాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా ఉండాలి. మీ అమ్మాయి బాగా ఎక్కువ ఆలోచిస్తుంది, డీప్ థింకింగ్, అవునా కదా? ఒక్కోసారి ఆలోచన వచ్చిందంటే ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది, అవునా కదా? ఇది బలమైన దోషం అమ్మా. జాతకరీత్యా కాలసర్ప దోషం ఉంది. తర్వాత పైశాచ యోగం ఉంది. ఈమెకి ఒక్కోసారి మెంటల్ వస్తే ఆ మెంటల్లో ఏం ప్రవర్తిస్తుందో తెలియనటువంటి విధంగా ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఇటువంటి దోషాలు ముందే చేయాలమ్మా. మీరు వివాహం పూర్వమే ఈ దోష పరిహారం చేసుకొని చేస్తే పెళ్లి కావడం కాదు, పెళ్లి అయిన తర్వాత మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు ఇటువంటి జాతక చక్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి, అవునా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ ఉన్నాయా లేదా మేమకి చెప్పండి. కాబట్టి వాటి ముందు పరిహారం చేయండి. కరెక్ట్గా చేసిన తర్వాత నువ్వు ప్రయత్నం చేస్తే మంచి సంబంధం వస్తుంది. వచ్చిన తర్వాత అనుకూలత అంత అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకేనా? గురుగారు ఈ నెల 14వ తారీఖు కూడా ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ చేస్తున్నారు కదా గురుగారు మీ ఆధ్వర్యంలో, మరి దాని వివరాలు కూడా తెలియజేస్తారండి ప్రేక్షకులకి? ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం అయిందమ్మా. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం, ఇది కూడా షష్ఠి తిథి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టింది షష్ఠి తిథి. అట్లాగే ఆదివారం చాలా విశేషం. తర్వాత ఆ రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఈ 3 కలిసి రావడం అనేది చాలా రేరుగా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు దివ్యమైన ముహూర్తం అమ్మా. దీంట్లో చైత్రమాసం వసంత నవరాత్రులలో ఈ యొక్క కార్యక్రమం పెట్టాం. ఎప్పుడైనా వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఈ 3 కూడా చాలా విశేషం అనమాట. ఎవరైనా సరే ఈ నవరాత్రులలో ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైనా సరే ఇంట్లో పూజ చేసినా, ఎటువంటి పూజ చేసినా 10 రెట్లు ఫలితం ఉంటుందన్నమాట. వసంత నవరాత్రులు చైత్రమాసం ఉగాది పండగ నుండి నవమి తిథి వరకు వసంత నవరాత్రులు అంటారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి ముహూర్తం అది. ఆ సమయంలో మనం 14వ తారీఖు మన పీఠంలో ఎంతో వైభవంగా విశేషంగా ఈ యొక్క నాగప్రతిష్ఠ సామూహికంగా చేస్తున్నామమ్మా. చాలా విశేషంగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా చేస్తున్నాం. ఆశ్లేష బలి పూజ కూడా చేస్తున్నాం. ఆశ్లేష బలి పూజ వల్ల సర్పాలకు అపరాధం చేసిన మన పూర్వీకులు పితృదోషాలుంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది వీటి కోసం ఎక్కడికో వెళ్ళి పూజలు చేస్తున్నారు. ఇది కర్ణాటక, కుక్కేట్ వెళ్ళి చేస్తున్నారు. అక్కడ సరిగా జరగట్లేదు పూజలు. పోయి ఖర్చు అవుతుంది తప్ప ఫలితాలు రావట్లేదు. మన పీఠంలో యథావిధిగా ఈ నారాయణ బలి ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. ఆ రోజున ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఖచ్చితంగా నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా పటాపంచలైపోతాయి. ఆ రోజు నుంచి వాళ్ళ కాలం కలిసి వస్తుంది. ఇప్పటికి మనం ఇంతకుముందు పూర్వం 2 సార్లు చేశాము. వాళ్ళు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ చెప్తున్నారు జనాలు కూడా. గురువుగారు చాలా బాగుంది, గురువుగారు మా అమ్మాయికి పెళ్ళయింది, గురువుగారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని కూడా నాకు 45 కాల్ చేశారు.
చాలా వేగవంతమైన ఫలితం ఉంటుంది. ఇటువంటి పూజ ఎవరు చేయట్లేదు, చాలా తక్కువగా చేస్తున్నాం మన పీఠంలో. అవకాశం ఉన్న వాళ్ళు ముందుగా జాతకం చూపించుకోవడం, వాళ్ళకి ఏ రకమైన దోషం ఉంది, ఏ సంకల్పం తీసుకోవాలి, ఏం చేస్తే మార్గం దొరుకుతుంది సంప్రదించినట్లయితే కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు మాత్రం 90522462 నెంబర్కి కాల్ చేయాలమ్మా. ఎందుకంటే అందరూ నేను మాట్లాడాలంటున్నా, నాకు టైం కుదరట్లేదు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ నెంబర్ చెప్పండి. అలాగే గురుగారు. గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నెంబర్ కేవలం అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసినవి. మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడ ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి మీరు గురుగారిని నేరుగా కూడా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మత్స్య యంత్రానికి, కుర్మ యంత్రానికి అనేక మంది పండితులచే పూజించి ఈ యంత్రాన్ని వాసుదోష నివారణకి, గ్రహదోష నివారణకి పరిష్కార మార్గంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ యంత్రాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ యంత్రాన్ని పొందొచ్చు. అలాగే 13వ తారీఖు శనివారం గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం కూడా జరగబోతోంది. అలాగే 14వ తేదీ ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో కావచ్చు, అలాగే 13వ తారీఖున జరిగే హోమయంత్ర కార్యక్రమాల్లో కావచ్చు, మీ కొత్త నమ్మల్ని నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ కొత్త నమ్మల్ని గురుగారు కాల్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడతా. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే మేడం, నా పేరు లక్ష్మి అండి. మా పాప గురించి మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001 3వ నెల 22వ తారీఖు అండి. సమయం అమ్మా? 10:50 కండి, ఉదయమే ఏం. పేరు? పాప పేరు లక్ష్మణ అండి. అంటే వాళ్ళిద్దరు కలవల పిల్లలండి. ట్విన్స్ అవడం వల్ల పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది, చిన్న అమ్మాయి మ్యారేజ్ కోసం అడుగుతున్నానండి. అలాగేనమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మా పాప వివాహం జరగట్లేదండి. పెద్ద అమ్మాయి ఇద్దరు కలవల పిల్లలండి నాకు. ఓకే, పెద్ద అమ్మాయి మంచిగా ఉందా? వివాహం అయిన తర్వాత మంచిగా ఉన్నదా? కొంచెం ఒడిగలోనే సార్, కానీ ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నారండి కొంచెం. ఎందుకంటే జాతక పరంగా దోషం కనపడుతుందమ్మా. అవునండి. ఎస్పెషల్లీ మాంగళ్య దోషం కనపడుతుంది. ఇద్దరు కవల పిల్లలు అంటున్నావు కాబట్టి పెద్ద అమ్మాయి పెళ్లి చేశారు కదా, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో బాగా. స్టార్టింగ్ లో ఉండేవండి పందులు గారు, ఇప్పుడు పర్వాలేదండి గురువు గారు. ప్రధానంగా కుజదోషం ఉందమ్మా. కుజదోషంను రాహుకేతుల దోషం బలంగా ఉంది. ఓకేనా? ఒక్కసారి నాగ ప్రతిష్ఠ చేయించండి. చిన్న ఫస్ట్ ప్రయత్నం చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నం చేయండి. ఓకేనా? చేస్తే వివాహానంతరం ఇబ్బందులు రావు. లేకపోతే ఏమంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మర్చిపోకుండా నేను చెప్పింది చేసినాకే వివాహ ప్రయత్నం చేయండి. పెద్ద ఆమె కూడా ఇబ్బంది అనిపిస్తే ఆమె కూడా చేయించండి. ఒకసారి చేస్తే మళ్ళీ సమస్యలు రావు. మరో కాళ్ళతో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో అమ్మా, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? అమ్మా, ఎవరి గురించి? పాప గురించి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పిఠాపురం ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 సమయం? ఉదయం 10:10. పేరమ్మా? ఫణిశ్రీ అండి. అలాగే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పాప గురించి నమస్తే గురించి. నమస్తే, చెప్పమ్మా. పాప కోసం తెలుసుకున్నాను. కోపం ఎక్కువగా ఉంటుందండి. అమ్మా, పాపకి కోపం ఎక్కువగా ఉందండి. అవును, సహజంగా ఉంటుంది. లగ్నంలో కుజుడు ఉన్నాడు కదా, కోపం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం ఎట్లా ఉంది చెప్పు? బాగానే ఉంటుందండి ఆరోగ్యం. జాతక చక్రం ప్రకారం లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుజదోషం బలంగా ఉంది. మిగతా అంతా కూడా చాలా బాగుంది. అమ్మాయి మంచి పవర్ఫుల్ జాతకం, శుక్రుడు షష్టమంలో మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుతుంది. అమ్మాయి పేరేంటి? ఫణిశ్రీ అండి. బాగుంది. జాతకంలో ఎటువంటి దోషాలు లేవు, కుజదోషం ఒకటే ఉంది. ఓకేనా? ఆరోగ్యం బాగుండాలంటే కుజుడికి హోమం చేయించు ఒకసారి. వివాహం తర్వాత బాగుంటుందండి? బాగుంటుందమ్మా. ఓకే. ఓకే. మరో కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో.
హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మే 14, 1987. సమయం గురువారం సాయంత్రం 4 PM. 4 PM. అవును గురుగారు. పేరండి? రాంబాబు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా రాంబాబు. నమస్తే. నమస్తే, చెప్పు. అదే జాబ్ గురించి అంటే ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావు? 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావా సుమారుగా? ఎన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నావు అంటున్నా? అవును సార్, అవును సార్. జాతకపరంగా శని దోషం ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, ప్రయత్నం చెయ్యి. శని దోషం వెళ్ళిపోయింది, ఓకేనా? ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నం చెయ్యి, ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది నీకు, ఓకేనా? మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? నేను మా బ్రదర్ గురించి కాల్ చేస్తానండి, అడుగుదామని. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 నవంబర్ 87 మేడం. 13 కదా? అవును మేడం. సమయం అమ్మా? మార్నింగ్ 8:25 మేడం. పేరు? వెంకట దుర్గారావు. గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే అండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురుగారు. నీకు అన్నయ్య తమ్ముడా? తమ్ముడండి. వివాహం గురించి అండి. ఓకే, వివాహపరంగా అయితే నాగదోషం ఉంది, దానివల్ల లేట్ అవుతుంది. ఏం చేస్తున్నాడు మీ తమ్ముడు? జాబ్ చేస్తాడండి. జాతకపరంగా బాగానే ఉంది, నాగదోషం ఉంది. అంటే వివాహం అయిందండి, డైవర్స్ అయింది. పునర్వివాహం కోసం ట్రై చేస్తుంటే అవుతలేదు. ఎన్నాళ్ళైంది విడిపోయి? వాళ్ళిద్దరు ఎన్నాళ్ళు? సంవత్సరం అయిందా? అవుతుందండి, 3 years అవుతుందండి. ఓకే, జాతకపరంగా నాగదోషం బలంగా ఉందమ్మా. ఆ నాగదోషం వల్లే మీకు అట్లా జరగడం జరిగింది, పిల్లాడికి అట్లా జరిగింది. ముందు నాగదోష ప్రభావం నాగప్రతిష్ఠ చేయించండి, ఓకేనా? ఓకే అండి. మరో కాలుతో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? జై శ్రీరామ్ అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? నేను మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ 25-9-2008. ఉదయం ఏమోంచి 4:05 గంటలకి లక్ష్మీవారం ఏకాదశి రోజు పుట్టిందండి. పుష్యమి నక్షత్రం. పేరమ్మా? ఎన్ని గంటలకమ్మా? హర్షిని అండి. 4:45 గురుగారు. ఉదయం? అవునండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. జై శ్రీరామ్ అండి. చెప్పమ్మా, చెప్పు. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్, చెప్పమ్మా. మా అమ్మాయి అండి, మీరన్నిటికీ ఏమైనా దోషాలు అంటే మేము తీయించుకుందాం అనుకుంటున్నా, ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా ప్రజెంట్? ఆరోగ్యం కాదండి, ఆ అమ్మాయి మాకు చెప్పకుండా ఇంట్లో వెళ్ళిపోతుందా ఉంటుంది. గొప్ప అలర్ట్ చేస్తుందండి, బాగా చదువుకోలేదు, దానికి ఏమైందో ఏదో మా మాట అసలు అనుకుంటుంది. జాతక పరంగా ఏమైందంటే కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు, గుర్తుపెట్టుకో. తులారాజులో కుజ శుక్రుడు కలవకూడదు, అది ఒక రకమైనటువంటి దోషం, ఓకేనా? ఇది నేను స్క్రీన్ మీద చెప్పలేను, నేను విడిగా ఫోన్ చేస్తే చెప్తా. ఒకటి, తర్వాత లగ్న దోషం కూడా ఉంది. 3, తర్వాత లగ్న దోషం, 3వది కాలసర్ప దోషం ఉంది. ఈ 3 వల్ల పిల్ల డిస్టర్బ్ అయిపోతుంది, ఓకేనా? నువ్వు ఎంత కంట్రోల్ చేయాలన్నా చేయలేవు. ఏమ్మా? మా అమ్మాయికి చేయించుకోవడానికి ఎంత అవుతుందండి? విడిగా ఫోన్ చేయమ్మా. కింద 9052246299 నా నెంబర్కి ఫోన్ చేస్తే దాని వివరాలు చెప్తారు, ఓకేనా? ఏం చేయాలి అవన్నీ వివరాలు చెప్తారు. తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయాలి, శని కూడా హోమం చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ అష్టమ శని నడుస్తుంది, నామ నక్షత్ర పేరు మీద అష్టమంలో శని నడుస్తున్నాడు. దీనివల్ల ఆమె పూర్తి డిస్టర్బెన్స్ లో ఉంటుంది, అర్థమైందా? మీరు ఎన్ని చెప్పినా, మీరు తలకాయ బాగా కొట్టుకున్నా ఒక మైండ్కి ఎక్కదు, అవునా కాదా? ఇప్పుడు ప్రజెంట్ అట్లా ఉంది కాబట్టి నేను చెప్పింది చెయ్యి. శని హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం 4 హోమాలు చేస్తున్నాం. 13వ తారీఖు, 14వ తారీఖు నాగ ప్రతిష్టలు చేస్తున్నాం. ఈ రెండిట్లో పాప గోత్రనామాలు నమోదు చేయించుకో. తర్వాత మార్పులు వస్తాయి, పిల్లలు ఖచ్చితంగా మార్పులు వస్తాయి, ఓకేనా? ఎందుకంటే లగ్నంలో పంచమ స్థానంలో గురువు బాగున్నాడు, గుర్తుపెట్టుకోమ్మా. ఈ యొక్క దోష ప్రభావం వల్ల పిల్ల వేరే రూట్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ దోషానికి పరిహారం కరెక్ట్ చేస్తామో
ఆటోమేటిక్గా పిల్ల మళ్ళీ నార్మల్గా అయిపోతుంది, మంచి స్థాయిలోకి వస్తుంది. ఓకేనా? గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే ఈ నెంబర్స్ కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాడు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడ ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మింజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది కాబట్టి గురుగారి దగ్గరికి వెళ్ళి మీరు నేరుగా కూడా కలవచ్చు. అలాగే ఈ నెల 13వ తేదీన శనివారం శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం గురుగారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. అలాగే 14వ తేదీన ఆదివారం సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 13వ తారీఖున 14వ తారీఖున జరిగే కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించమ్మా? మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 జూలై ఈవినింగ్, మండే ఈవినింగ్ 5 అమ్మ సంవత్సరం చెప్పలేదు. 2000 సమయం మరొకసారి చెప్పండి. 5:30 సాయంత్రమా? సాయంత్రం అండి. పేరండి? నరసింహ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబు గురించి ఎట్లా మాట వింటున్నాడా, మీ మాట వింటలేదా? చదువుకుంటానండి, డిగ్రీ. నేను జాబ్ చేస్తాను అంటున్నాడు. నాకు గవర్నమెంట్ మీరు ప్రయత్నించండి, మాతో ఇస్తే ఒకటి పెట్టుకుంటున్నాను. ఏమ్మా నీ వాయిస్ వినపట్లా? మా బాబు వస్తే మనం గొడవ పెట్టుకుంటున్నానండి. డిగ్రీ చదువుతున్నాను, జాబ్ చేస్తాను, డబ్బులు ఇవ్వండి, మాతో గొడవ పెట్టుకుంటున్నాను. అది ఏం వస్తుంది గురుగారు? జాతకపరంగా అష్టమంలో రాహు పడ్డాడు. ఓకేనా? ఇది సర్పశాప యోగం. ఈ రాహు కుజుడు కలిస్తే సర్పశాప యోగం. దీనివల్ల మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? తను అనుకున్న పనే చేసేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి ఈ దోషానికి ఫస్ట్ పరిహారం చేయాలి. దాని తోడు ప్రజెంట్ వచ్చేటప్పుడు రవి మహర్దశ నడుస్తుంది. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా రాహుకేతులు ఒకసారి చేయించండి. వీలుంటే నాగప్రతిష్ఠ చేయించు. పిల్లవాళ్ళు పూర్తి మార్పులు వస్తాయి. ఆ మొండితనం తగ్గుతుంది. కరెక్ట్ వేలో పిల్లలు ట్రావెల్ చేయడానికి అవకాశం కుదురుతుంది. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1999 నైట్ 10 నిమిషాలు కానీ నైట్ 1 గంట 10 నిమిషాలకి తేదీ నెల జనవరి 4వ తారీఖు అండి. ఆ పుష్యమే నక్షత్రము ఏమో పనపనసాయి కర్కాటక రాజు, ఏమో పనపనసాయి అని పేరు పెట్టాను. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. హలో, చెప్పు. నమస్తే సార్. నమస్తే, చెప్పు. అదే సార్ మా అబ్బాయి గురించి 1999. చూసా చూసా సార్. అదే చెప్పండి సార్, ఎలా ఉంటుంది? ఎట్లా ఉంది ఆరోగ్యం? ఇప్పుడు ప్రమాదాలు ఏమైనా తప్పినాయా ఇంతవరకు? లేదా అయ్యా, ప్రమాదాలు ఏమైనా జరిగినాయా లేదా ఇంతవరకు పిల్లాడికి? ఏంటండి ప్రమాదాలు ఏమైనా తప్పినాయా? ప్రమాదాలండి అయ్యో ఒకసారి యాక్సిడెంట్ అయింది సార్. పర్లేదు, చిన్నది పర్లేదు. ఓకే, బాబు పేరేంటి ఇప్పుడు? పేరేం పెట్టావు? ఏమో పవన్ పని సాయి. ఏమో పండి. సరే, కరెక్ట్ అండి పేరు బాబు. ఓకే, అర్థమైంది. బాగానే కరెక్టే పెట్టావు. కానీ జాతకరీత్యా అష్టమ శని నడుస్తుంది. ఓకేనా? అష్టమంలో శని ఉన్నాడు ప్రజెంట్. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు. ఓకేనా? ఇవి ఉంటాయి. అష్టమ శని ప్రభావం పోవాలంటే శనికి జపహోమాలు చేయాలి, శనికి రుద్రహోమం కూడా చేయాలి. ఓకేనా? జాబ్ చేస్తున్నాడా? చేయాలి. జాబ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ బాబు? జాబ్ చేస్తున్నాడు సార్. ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు, అవునా? అదే సార్. ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు పని చేసినా ఉద్యోగంలో ప్రమోషన్ ఉండదు. అయ్యా, ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేది ఉండదు. శనికి చేయించు ఒకసారి. శనికి హోమం అండి. శనికి హోమం చేయించు. ఇంకా అండి
శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం 4 హోమాలు చేయాలి. ఈ 4 చేస్తే ఉద్యోగం వస్తుంది. గురుగారు 13వ తారీఖున శనివారం మీ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు చేస్తున్నారు గురుగారు. వాటి పూర్తి వివరాలు మరొకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా. చాలా దివ్యమైన ముహూర్తం. ఆ రోజున మన పీఠంలో చాలా మంది మనకి భక్తులు కాల్ చేస్తున్నారు. చాలా మంది శనిగ్రహ బాధలతో పీడింపబడుతున్నారు. అది ఉద్యోగం వల్ల కావచ్చు, సంతానపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అప్పుల బాధ కానీ, కొన్ని స్థలాలు ఏదో వాళ్ళ అప్పులు అయిపోయి ఆల్రెడీ కొంతమందికి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకిన్నూ ఈ మకర కుంభరాశి వాళ్ళకి అప్పులు పాలైపోయి ఏదో అప్పులు తీర్చుకోవడానికి ఏదో స్థలం కూడా అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. కనీసం ఈ స్థలం అమ్ముదామంటే కూడా రేటు రాదు వాళ్ళకి. మరి తక్కువ అమ్ముకుంటేనో డబ్బులు సరిపోవు, వచ్చే డబ్బులు సరిపోవు. ఇటువంటి బాధలు కొంతమందికి ఉంటాయి ఖచ్చితంగా ఈ మకర కుంభరాశి వాళ్ళకి. మరి ఈ టైంలో ఆస్తి అమ్మితే రేటు రాకపోవడం, వీళ్ళు అమ్మంగానే ఆస్తి రేటు పెరగడం, లేదు ఆల్రెడీ కొంతమంది ఆస్తి అమ్ముకొని ఉంటారు. కొంతమంది అమ్మి డబ్బులు చేతిలో పెట్టుకొని ఏదో వ్యాపారం చేద్దామనో, అదే బ్యాంకులో పెట్టుకుందామనో, అది ఏదైనా కూడా రొటేషన్ చేద్దామనో కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఈ టైంలో కనుక ఇటువంటి కొత్త వ్యాపారాలు చేసినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎవరికైనా అప్పు ఇచ్చినా తిరిగి రావు. కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మకర రాశి, కుంభరాశి, మీనరాశి 5 రాశుల వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు కనుక ఉంటే ఉన్నంత వరకే ఏదో ఎక్కడ ఊరి చివరైనా పర్వాలా ఒక స్థలం కొని పెట్టుకోవాలి, ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు వీళ్ళ బాధ ఎప్పుడు ఉండేదే, ఈ అప్పుల బాధ ఉండేదే, కష్టం ఉండేదే. పచ్చడి మెతుకులు వేసుకుని తినైనా సరే రోజులు గడుపుకునే పరిస్థితిలో వీళ్ళు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒక ఆనందంగా బతుకుదాం అనే ఆలోచనలు రాకూడదు వీళ్ళకి. ఒకవేళ చేతిలో డబ్బులుంటే ఒక్క రూపాయి కూడా మిగలదు, మొత్తం ఖర్చు అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ఒకటి. ప్రధానంగా వెంటనే రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, శనిగ్రహ హోమం ఈ 4 హోమాలు చేస్తే ఇక్కడి నుంచి ఇబ్బందుల్లోకి పోకుండా అక్కడే నిలబడతారు. చేయగానే మంచి ఉద్యోగం వస్తుంది, ఆరోగ్య సమస్యలు తీరుతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ తగ్గుతుంది. ఓకేనా? అనవసరమైన బాధలు మీద రాకుండా ఉంటాయి. లేకపోతే లేనిపోనివన్నీ వచ్చి వెళ్ళ మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఈ శని ప్రభావం వల్ల రోడ్డు మీద ఎవడు వచ్చి మనకు కంప తగులుతుంటారు చూసారా, అట్లా మీద పట్టడం వల్ల రకరకాల సమస్యలు ఇరుక్కుంటారు. పైగా ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఎవరికైనా మధ్యలో డబ్బులు ఇప్పించారనుకోండి, వాడు డబ్బులు కట్టాడు, మరి షూరిటీ సిగ్నేచర్ పెడితే వీళ్ళు కట్టాలిగా. ఇది కోర్టుకి వెళ్ళడం, కోర్టులలో కూడా తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ యొక్క రాశుల వాళ్ళకి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కర్కాటక రాశి, వృశ్చిక రాశి 5 రాశుల వాళ్ళు కనుక ఈ యొక్క హోమం చేస్తే నేను చెప్పిన సమస్యల నుంచి బయటపడతారు. పడని వాళ్ళు కనుక ఉంటే సేఫ్గా ఉంటారు. అట్లా ఖచ్చితంగా చేయాల్సినటువంటి క్రతువు వీళ్ళందరూ కూడా చేయాలి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి అండి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తాను మేడం. 6/3/1974. సమయం సాయంత్రం 7 నుంచి 8 గంటలకు. మీ పేరు? అదే శ్రీనివాస్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా శ్రీనివాసు. చాలా ఇబ్బందులు అవును, గత ఎన్నాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నావు? 1 సంవత్సరం కాలం నుంచి ఎక్కువ ఉందా బాగా పరిస్థితి? 1 ఇయర్ నుంచి ఇంకా దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవునా? ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మన భార్య భర్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందులు సార్. ఒక పని చేయనా, రేపు మన పీఠంలో 13వ తారీఖు శనేశ్వర హోమం చేస్తున్నాం. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ 4 హోమాలు చేస్తున్నాం. ఓకేనా? ఈ హోమంలో తప్పనిసరిగా పాల్గొంటే నీ కష్టాలు మొత్తం పోతాయి. ఓకేనా? ఏం చేస్తున్నావు అంటే అమ్మా, నువ్వు ఫోన్ పెట్టే నేను చెప్పిందేనండి. ఈ హోమాలు చేయడం చాలా విశేషం అమ్మా. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఈ రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం చేయాలంటే మనం విడిగా చేసుకుంటే కనీసం 50,000 పైన ఖర్చు అవుతాయి ఒక మనిషి చేసుకుంటే, తక్కువలో తక్కువ. ఓకేనమ్మా? మన పీఠంలో చేస్తున్నాం. ఈ పీఠంలో కూడా కొంతమంది నాకు స్పాన్సర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు చేయిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం తక్కువకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను, నా వల్ల 10 మంది ఇబ్బందుల నుంచి బయటకు వచ్చారనుకోండి, నాకు కూడా ఎంతో పుణ్యం వస్తుంది కదమ్మా. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాను తప్ప డబ్బుల గురించి కాదు. ఇటువంటి వాళ్ళు కనుక పాల్గొని చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. అట్లా
అలాగే గురుగారు ఈ నెల 14వ తేదీ ఆదివారం కూడా సామూహిక నాగశిల ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, దీంతో పాటు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో కూడా మరొకసారి తెలియచేయండి గురుగారు ప్రేక్షకులకి. ఈ నెల 14వ తారీఖు ఆదివారం, షష్ఠి తిథి, ఆరుద్ర నక్షత్రం, ఈ 3 కలిసి రావడం చాలా విశేషం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున మన నాగప్రతిష్ఠ చేస్తున్నాం. పైగా వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే రాముల వారికి పుట్టినటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో చేసే ఫలితం ఒకసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మన పీఠంలో సశాస్త్రీయంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, నాగబలి పూజ, పితృదోషాలకి నాగదోషాలకి ఈ యొక్క దోషానికి విశేషంగా పనిచేస్తుందమ్మా. ఎవరైతే సర్పాలను చంపినా, సర్పాలకు అపరాధం చేసినా, భార్యాభర్తలను విడదీసినా, తండ్రి కొడుకులను విడదీసినా, ఒకటి ఆస్తి అన్యాక్రాంతంగా కొట్టేసినా, తర్వాత దేవాలయ ఆస్తులు కానివ్వండి, దేవాలయ భూములు కానీ దేవుడు సొమ్ముగా తింటే గనక ఇటువంటి మహాదోషాలు వస్తాయి. ఈ మహాదోషాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇవాళ రేపు మనంతా బాగానే ఉన్నాం కదా, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాం, నేను కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరికి వాడిగా అనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనం ఏం చేసామో ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి మహాదోషాలకి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగబలి పూజ, తర్వాత నాగప్రతిష్ఠ ఎంతో విశేషమైనది. ఈ 3 కలిపి చేయడం అనేది సమ్మిళితమైనది విశేషమైనటువంటి క్రతువు అనమాట. ఇది చాలా పెద్ద క్రతువు, చాలా విశేషంగా మన పీఠంలో చేస్తున్నాం. అది కూడా వేద పండితులు ఎక్కడెక్కడి నుంచో పిలిపిస్తున్నాం అమ్మ. సంపూర్ణంగా 12 సంవత్సరాలు వేదం చదువుకున్న వాళ్ళు. ఇంకోటి, ఈ ప్రతిష్ట, ఈ యొక్క నాగబలి పూజ ఇవన్నీ చేయాలంటే వాడు దాంట్లో ప్రావీణ్యత ఉండాలి, ఉపాసనా బలం ఉండాలి. ఆ మంత్రాలు ఎంతో కష్టతరమైనవి. అవి అసలు వరస నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇటు ఈ మంత్రాలు చాలా విశేషమైనది. సామాన్యంగా కొద్ది గొప్ప చదువుకున్న బ్రాహ్మణులకి రావు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అసలు రాకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే చదువుకున్నవాడు సిటీలో ఉంటాడు తప్ప పల్లెటూరులో ఉండట్లేదు. వాళ్ళు చిన్న చిన్న దేవాలయాలు అర్చుకోలే దొరకట్లేదు పల్లెటూరులో. కాబట్టి కొంతమందిని అడుగుతున్నారు, అయ్యగారు ఇక్కడ చేసుకోవచ్చా అని. చేసుకోవద్దని నేను చెప్పకూడదు. చేసుకుంటే కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళకి మంచి మార్గం దొరుకుతుంది. అంతే కదమ్మా. అంతే గురు. అది అటు ఇటు కాకుండా సగం పని చేశారనుకోండి, డబ్బులు ఖర్చు అవుతాయి, వాళ్ళకి పని కాదు, నేను చెప్పిన మాట ఫెయిల్ అవుతుంది. కాబట్టి మన పీఠంలో మాత్రం యథావిధిగా సశాస్త్రీయంగా నభూతున్న భవిష్యత్ అన్న విధంగా చేస్తున్నాం. ఇది కూడా 10 మందికి ఉపయోగపడాలనే సత్సంకల్పంతో చేస్తున్నాం. ఎక్కడ లోపం లేకుండా, ద్రవ్యలోకం మంత్రలోపం లేకుండా చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి దోషాలు ఎవరికన్నా ఉంటే ముందుగా చూపించుకోవడం, వాడికి ఏం చేయాలి, ఏం చేస్తే మార్గం దొరుకుతుంది, ఇది ముందుగా సూక్ష్మంగా గ్రహించి చేయించుకుంటే వాళ్ళ యొక్క సమస్యల్లోంచి పరిపూర్ణంగా బయటపడటం జరుగుతుంది. చాలా మందికి అమ్మ 40 రోజుల ఫలితాలు కనపడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 5,000 మందికి చేయించుంటా, 5,000 మందికి పైన చేయించే కనీసం. కొంతమందికి 3వ రోజు ఫలితం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది 10 రోజులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 40 రోజులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి 80 రోజులకు వచ్చిన వాడు ఉన్నాడు. ఒక్కొక్కడికి ఏమవుతుందంటే వాడి కర్మ బలంగా ఉంటే గనక సంవత్సరం లోపల ఖచ్చితంగా వస్తుంది. ఇది మిస్ అయింది అనుకోండి, మ్యాక్సిమం సంవత్సరం కూడా ఎందుకు చెప్తున్నానంటే వాడి కర్మ, వాడు చేసిన పాపపుణ్యాలు, దౌర్భాగ్య పనులు కనుక చేస్తే కర్మ లేట్ అవుతుంది, ఫలితం రావడం లేట్ అవుతుంది తప్ప రాకపోవడం అనేది జరగదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎవరైతే నాగప్రతిష్ఠలో పాల్గొంటారో ఈ నాగదోషం, సర్పదోషం కానివ్వండి, ఈ యొక్క పితృదోషాలు కానీ, ఈ యొక్క నాగబలి పూజ, ఆశ్లేష బలి పూజ పాల్గొంటే ఎటువంటి దోషాలన్నా పటాపంచలవుతాయి. వివాహం ఖచ్చితంగా తీరుతుంది. సంతానం కానివ్వండి, వివాహం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అభివృద్ధి కానీ, ఎటువంటి పనులైనా సరే ఈ యొక్క పూజ వల్ల సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. అలాగే గురుగారు, కాలర్ తో మాట్లాడతామండి. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1990 అండి. 98 అమ్మా. 98 సెప్టెంబర్ 15వ తారీఖు అండి. సమయం? అవునండి అమ్మా. సమయం ఉదయం 10 నుంచి 10:30 మధ్య అండి. పేరమ్మా? పేరు మహేష్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మహేష్ చెప్పమ్మా. గురువు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పు. బాబు పెళ్లి, ఉద్యోగం ఎట్లున్నారు భవిష్యత్తు? ఉద్యోగ పరంగా అంటే కాలదర్ప దోషం ఉంది. ఓకేనా? బాగా స్నేహితులతో బాగా తిరుగుతుంటాడా? ఏంటండి? ఫ్రెండ్స్ తో బాగా తిరుగుతాడా అంటున్నా. ఫ్రెండ్స్ తో అంటే తక్కువ, ఇంతకుముందు బాగా తిరిగి పర్వాలేదండి. నేను అదే చెప్తున్నాను, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? జాతకంలో 2 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి, కుజుడు, శని. వాహనాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈయన వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఏం చేస్తున్నాడు బాబు? చదువుకున్నాడా?
మీద మాట్లాడు బండి మీద అదే చెప్తున్నాను. ఏం చదువుకున్నాడు అమ్మా? ఒకసారి కాలు కూడా ఇరిగిందండి. అదే చెప్తున్నానమ్మా, జాతకంలో కుజుడు శని నీచ పడితే ఏదైనా ఎవడ మీద బండి ఎక్కి తిరుగుతుంటే వాడు పక్కన కూడా పడేయటము, అదే ఉల్టా వచ్చి కూర్చడము ఏదో ఒకటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి, జీవితకాలం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? దీనికి ఏం చేయాలండి అమ్మా? రుద్రహోమం, మృత్యుంజయం, రుద్రం అన్ని చేయించండి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం చేస్తే ఇట్లాంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఎందుకంటే అమ్మా ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు మన జనరల్గా బర్త్డే ఖర్చు పెడతారు గ్రాండ్గా. ఇటువంటి దోషాలు ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కనుక జన్మదినం రోజున ఇట్లాంటి పూజలు చేసుకుంటే ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ప్రమాదాలు ప్రాణం మీద ముచ్చుకొస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి పూజలు చేయించమ్మా. అబ్బాయికి ఒకసారి శని హోమం చేయించు, చేస్తే బాగుంటుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 సెప్టెంబర్ 2008. సమయం అమ్మా? సమయము 3:38 సాయంత్రం. పేరు? డోలా సాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే, చెప్పు. బాబుకి ఆరోగ్యం గురించి రకమతంగా ఉంటున్నాడు. ఆరోగ్యం అంటే మొదటి నుంచి మొండిగానే ఉంటాడు. ఒకటి లోపల ఉన్నది అయితే బయటికి చెప్పడు, అవునా? ఏంటండి? లోపల ఉన్నది బయటికి చెప్పడు. చెప్పదండి. తనలోదని అంత నిగూఢంగా ఉంటాడు ఈయన. ఈయన మనసులో ఉన్న నువ్వు ఆలోచన బయటికి పట్టడం కూడా కష్టమే. నీకు కూడా అర్థం కడతా, కన్న తల్లి కూడా అర్థం కాదు, అవునా కదా? జాతకపరంగా కాలసర్పదోషం ఉంటుంది. తర్వాత అష్టమ శని నడుస్తుంది. ఓకేనా? పిల్లవాడి గోచారం అంటే గోచార నక్షత్ర రీత్యా అష్టమంలో శని ఉన్నాడు ప్రజెంట్. దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 2 సంవత్సరాల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఈయనకి సెటిల్ కావాలంటే నాగదోషం, నాగప్రతిష్ఠ, తర్వాత నేను చెప్పినటువంటి శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, ఈ 4 ఫస్ట్ చేయించాలి. చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, చదువు ఆగిపోకుండా ఉంటుంది. లేదంటే చదువులో బ్రేక్ వస్తుంది. ఏం చదువుతున్నాడు ఇప్పుడు అబ్బాయి? చాలా జాగ్రత్తగా ఉండాలి, మార్కులు పర్సంటేజ్ పడిపోతుంది. ఓకేనా? ఇక్కడి నుంచి రాబోయే కాలం టర్నింగ్ స్టేజ్. ఇంటర్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే నేను చెప్పే హోమాలు చేయించుకో. ఫస్ట్ చేస్తే ఎడ్యుకేషన్ లో బ్రేక్ లేకుండా, పర్సంటేజ్ పడిపోకుండా సాఫీగా సాగుతుంది జీవితం. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయాలి, శని హోమం కూడా చేయాలి, రుద్రహోమం, శని హోమం కూడా చేయాలి. ఓకేనా? వివరాలు కావాలి తర్వాత కాల్ చేయి. 9052246299 నెంబర్ ఉంది కదమ్మా, ఆ నెంబర్కి కాల్ చేస్తే వివరాలన్నీ చెప్తారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దాని నియమాలు ఏం పాటించాలని వాళ్ళు చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో. హలో అమ్మా, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నవంబర్ 10, 1994. సమయం? మధ్యాహ్నం 2:50. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, నేను చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఈ మధ్య 10 years నుంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఏదైనా జాబ్ కి లాస్ట్ కొంచెం పర్సనల్ కారణాల వల్ల జాబ్ అనేది వదిలేస్తాను. ఇప్పుడు మళ్ళీ జాబ్ రావట్లేదు, చాలా కష్టం అవుతుంది. 4 months అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అటెండ్ అవుతున్నాను, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతున్నాను, కానీ మధ్యలో ఏదో ఒక కారణం వచ్చేసి కాల్ చేయట్లేదు, వాళ్ళు జాయినింగ్ చేసుకోవట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది గురుగారు. అంటే దేని గురించి అని ఎప్పుడు ఇలా అవ్వలేదు. చెప్తున్నానమ్మా, జాతక పరంగా ఏలినాడు శని నడుస్తుంది. ఓకేనా? ఈ ఏలినాడు శని వల్ల నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే జాతకంలో ఉద్యోగంలో ప్రమోషన్ అనేది రాదు, సరైన ఉద్యోగం దొరకదు. అవునా? తర్వాత కొంత వివాహపరమైన దోషం కనపడుతుంది. కుజుడు నీచబడ్డాడు, దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీకు ఉద్యోగం రావాలంటే వెంటనే శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్యం, ఈ 4 హోమాలు చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఓకేనా? గురుగారు, ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.